మోకాళ్ళ నొప్పులు పోవాలి అని అంటే ఈ విధంగా చేయండి. 50 గ్రాముల సొంటి, 50 గ్రాముల వాము, 50 గ్రాముల మెంతులు బాగా వేడి చేసి పొడి చేసి ఉదయం పడిగడుపున గోరువెచ్చని వాటర్లో ఒక స్పూన్ కలిపి తాగడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. అలాగే మోకాళ్ళలో గుజ్జు కూడా తయారవుతుంది. డైలీ ఇలా క్రమం తప్పకుండా 7 రోజులు తాగండి. మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది, గుజ్జు తయారవుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మోకాళ్ళలో గుజ్జు లేక ఇబ్బంది పడుతున్నారా? కీళ్ళు అటు ఇటు కదులుతున్నాయా? అలాగే మోకాళ్ళలో గుజ్జు తయారు కావాలంటే ఎలా, మోకాళ్ళ నొప్పి ఎలా పోతుందని బాధపడుతున్నారా? అయితే ఈ విధంగా ఒక 25 గ్రాముల సొంటి, 25 గ్రాముల మిరియాలు తీసుకొని వేడి చేసి పొడి చేసి పక్కన పెట్టుకొని డైలీ మార్నింగ్ టిఫిన్ తినే ముందు, నైట్ అన్నం తినే ముందు ఒక అర స్పూన్ తీసుకొని తేనెతో కలిపి తినండి. ఇలా తినడం వల్ల మోకాళ్ళలో నొప్పి పోతుంది, గుజ్జు కూడా తయారవుతుంది. జీవితంలో మోకాళ్ళ నొప్పి రాకుండా ఉంటుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి. మీ మోకాళ్ళలో గుజ్జు లేక మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ మోకాళ్ళలో కీళ్ళు అటు ఇటు కదులుతున్నాయా, ఇబ్బంది పడుతున్నారా, లేవలేక ఎటు నడవలేకపోతున్నారా? అయితే ఈ విధంగా చేయండి. బెండకాయలు తీసుకొని 2 మధ్యలకు కట్ చేసి వాటిని డైలీ నైట్ పడుకునే ముందు నీళ్ళల్లో నానపెట్టండి. 1 గ్లాస్ నీళ్ళల్లో మార్నింగ్ లేచిన తర్వాత పడగడుపున ఆ బెండకాయలను తీసేసి ఆ వాటర్ తాగి ఆ బెండకాయలను కూడా నమిలి మింగండి. మీ మోకాళ్ళలో గుజ్జు విపరీతంగా తయారవుతుంది. అసలు మోకాళ్ళ నొప్పి అనేది రాకుండా ఉంటుంది. మీ మోకాళ్ళలో గుజ్జు అనేది కరగకుండా జీవితం మొత్తం ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు తినవలసిన పదార్థాలు ఏంటంటే బ్లాక్ సీడ్స్, అవకాడో, అలాగే ఆకుకూరలు ఎక్కువగా తినండి. బ్రోకోలీ, ద్రాక్ష పళ్ళు, బెర్రీస్, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ బాగా తినండి. మీ మోకాళ్ళలో గుజ్జు బాగా పెరుగుతుంది. అలాగే డైలీ చిన్నపాటి వ్యాయామం చేయడానికి ట్రై చేయండి. మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. మోకాళ్ళలో గుజ్జు బాగా పెరుగుతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. చూశారు కదా, మోకాళ్ళలో గుజ్జు ఎలా పెరుగుతుంది, ఏ విధంగా చేయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది, మనం ఎలాంటి ఫుడ్ తినడం వల్ల మన మోకాళ్ళ నొప్పి రాకుండా ఉంటుంది, మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి మనం ఎలాంటి ఔషధాలు తినాలి అనేది తెలుసుకుందాం కదా. ఆ విధంగా ట్రై చేయండి. మీ మోకాళ్ళలో నొప్పిపోయి మీ మోకాళ్ళలో గుజ్జు అనేది పెరుగుతుంది. అలాగే మీ కీళ్ళు కదలకుండా, అటు ఇటు కదలకుండా, సౌండ్ రాకుండా ఉంటాయి. జీవితంలో మీకు మోకాళ్ళ నొప్పి అనేదే రాకుండా ఉంటుంది. కాబట్టి మన వీడియోలో చెప్పినట్టు చేయండి. మీ మోకాళ్ళు ఆరోగ్యంగా యవ్వనంగా తయారవుతాయి. చిన్నపిల్లల మోకాళ్ళలాగా తయారై మీరు చకచకా లేచి పరిగెత్తగలుగుతారు, మెట్లు ఎక్కగలుగుతారు, ఎంత పెద్ద 5-6 అంతస్తుల డాబైనా ఎక్కి దిగగలుగుతారు ఇలా చేయడం వల్ల. కాబట్టి ఇలా ట్రై చేసి మీరు మీ మోకాళ్ళని హెల్తీగా చేసుకోండి. హాయిగా నడవండి. అందరితో ఆడుకోవడానికి కూడా వీలవుతుంది, చిన్నపిల్లలతో అయినా. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్కి సపోర్ట్ చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా, హ్యాపీగా, సంతోషంగా, స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే మన ఛానల్లో తక్కువ ఖర్చు, ఎక్కువ ఆరోగ్యంకి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.